వివాహ భోజనంబు విందైన వంటకంబు ఇయాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు వివాహ భోజనంబు విందైన వంటకంబు ఇయాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు ఔరౌరగారెలల్ల అయ్యారె బూరెలిల్ల ఔరౌరగారెలల్ల అయ్యారె బూరెలిల్ల ఒక్కోరె అరిసెలుల్ల ఎల్ల నాగే చెల్ల వివాహ భోజనంబు విందైన వంటకంబు ఇయాల వారి విందు ఒక్కొక్క నాగే ముందు பளீர லட்டுலந்து வப்பேணி கோணி இந்து பளீர லட்டுலந்து వప్పేని కోణి ఇందు బలేది లేవి ముందు ఏళ్ళ నాగే విందు వివాహ భోజనంబు విందైన వంటకంబు ఇయాల వారి విందు ఒక్కొక్క నాగే ముందు మధారే అప్పడాలు పులిహోర తప్పడాలు మధారే అప్పడాలు పులిహోర తప్పడాలు మధారే పాయసాలు ఏళ్ళ నాగే తాలు వివాహ భోజనంబు విందైన వంటకంబు ఇయాల వారి విందు ఒక్కొక్క నాగే ముందు వివాహ భోజనంబు వివాహ భోజనంబు విందైన వంటకంబు ఇయాల వారి విందు ఒక్కొక్క నాగే ముందు వివాహ భోజనంబు విందైన వంటకంబు ఇయాల వారి విందు ఒక్కొక్క నాగే ముందు ఔరౌరగారెలల్ల అయ్యారె బూరెలిల్ల ఔరౌరగారెలల్ల అయ్యారె బూరెలిల్ల ఒక్కోరె అరిసెలుల్ల ఏళ్ళ నాగే చెల్ల వివాహ భోజనంబు విందైన వంటకంబు ఇయాల వారి విందు ఒక్కొక్క నాగే ముందు பளீர லட்டுலந்து வப்பேணி கோணி ఇందు பளீர లட்டுలందు వప్పేని కోణి ఇందు బలేది లేవి ముందు ఏళ్ళ నాగే విందు వివాహ భోజనంబు విందైన వంటకంబు ఇయాల వారి విందు ఒక్కొక్క నాగే ముందు
అవి ఒకసారి పట్టుకో, బ్యాటరీ వర్షం పడుతుంది. 86, 87 ఆ బ్యాచ్లో మేము 10th చదివాము. మేమైతే చిన్న పార్టీయే చేసుకున్నాం అనమాట. అట్లా పడమట్లో టెరిటరీలో చేసాము. అయితే మా బ్యాచ్ మా స్టూడెంట్స్ మా సార్స్ వరకే చేసుకున్నాము. అయితే నేను మళ్ళీ చూస్తాను అనుకోలేదన్నమాట. మా బళ్ళవట్లో నేను ఈ పుట్టి పెరిగి మళ్ళీ ఈ వాతావరణాన్ని నా హెల్త్ బాగాలేకపోయినా కూడా మీ అందరూ చూసినప్పటికల్లా నాకు చాలా సంతోషంగా ఉందన్నమాట. మరి మనకి ఎట్టయినా యజ్ఞం వండాలా, మా యజ్ఞం వండాలంటే అక్కడ నుండి వచ్చింది ఇక్కడికి బంగమట్టు పేరు అదేనంట. అయినా కూడా అప్పుడప్పుడు చెప్తా ఉంటారు. నాకు 3 పిల్లలు, 2 బాబులు, 1 పాప. పాపకు మ్యారేజ్ అయిపోయింది. 2 బాబులు చదువుకుంటున్నారు. మేమంతా మా బ్యాచ్ అంతా కూడా అందరూ జాబ్ చేసుకుంటా, కొంతమంది వేరువేరుగా ఉన్నారు. అందరూ బాగానే ఉన్నారు మా బ్యాచ్లో. చిన్న మరి అవకాశం ఇచ్చినందుకు మరి ఇక్కడికి వచ్చిన వేదిక మీద అందరికీ, మహిళలకి, జెంట్స్కి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడితో ముగిస్తున్నాను. రామేశ్వరారండి. నేను 86, 87లో 10th క్లాస్ చదివాను. 10లో మాకు ఓల్డ్ స్టూడెంట్స్ 10th క్లాస్ బ్యాచ్ వరకు ఇక్కడ ఫంక్షన్ చేసుకున్నామండి. మళ్ళీ ఈ విధంగా కలవడం అనేది చాలా బాగుంది. వచ్చిన అందరికీ నమస్కారం అండి. మా నాన్నగారు గెస్ట్ హౌస్ లక్ష్మయ్య గారు. ఇక్కడ ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందండి. జీసీ గారు ఉన్నా రావాలి. నా పేరు చంద్రమౌళి అండి, పానుగంటి చంద్రమౌళి. ఓంనా గారు, రేఖా గారు కూడా రావాలని నా హృదయపూర్వక ధన్యవాదాలు. మేము ఈరోజు బట్ట వాయకుండా బ్రతుకుతున్నామంటే ఈ గడ్డ పుణ్యము. అందరూ కలిసి మెలిసి చాలా అన్యోన్యతగా ఉన్నాం ఇప్పటి వరకు. అలాగే ముందు ముందు కూడా అందరూ కలిసి అన్యోన్యంగా జీవించాలని, ఈ గడ్డకి ఇంకా మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు ఎం మోజెస్ అండి. మా నాన్నగారి పేరు మాచర్ల ప్రభుదాస్ గారు లోకో ఆపరేటర్ ఇక్కడ చేశారు. ఇక్కడ మీ అందరం కూడుకొని ఉండటం అంబేద్కర్ సార్ గారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ అండి. అందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. నా పేరు వెనుబర్ల కోటేశ్వరరావు. మా నాన్న చిన్నవాళ్ళు చేస్తుంది. అందరికీ నమస్కారం అండి. మా నాన్నగారు గాలి తామసయ్య గారు. నా పేరు బాల, గుంటూరులో ఉంటున్నానండి. మా నాన్నగారి పేరు గుగ్గిళ్ళ అంకమ్మ. నా పేరు గుగ్గిళ్ళ శ్రీనివాసరావు. మా నాన్నగారు అమ్మగారు లేరు, పర్వదించినారు. నేను ఇప్పుడు బాగానే ఉన్నాను. అందరికీ నమస్కారం. సారీ. ఈ పొన్నాపు లక్ష్మయ్య క్యాంటీన్ 446 మార్కులతో టాప్ ర్యాంక్ ఆ రోజుల్లో. మా మార్కులు స్కూల్ ఫస్ట్ వచ్చాడు. 447 మార్కులు. నా పేరు పి విజయ్ కుమార్, సన్ ఆఫ్ పిల్లి వర్క్ చదువు. నేను హైదరాబాద్లో ఉంటున్నాను. నా పేరు వి సునీల్ అండి. మా నాన్నగారు వి గోపాల గారు. అందరికీ నమస్కారం. మా నాన్న పేరు చంద్రగడ్డ రామయ్య. నా పేరు అంజయ్య. నాకు 2 పాపలు, 2కి మ్యారేజ్ అయిపోయింది. ఇక్కడ అందరూ కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నా పేరు కోటయ్యండి. మా నాన్న పేరు పూర్తిగా. నాగమణి ప్లీజ్ రావాలి. కృష్ణ గారు, బ్రదరాబు రవికుమార్,
కార్మికులు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మా బ్యాచ్ తరఫున ఎంహెచ్ ప్రసాద్ గారు చెప్పగానే మా వారికి మేము గ్రూప్ తరఫున పెట్టగానే మా బ్యాచ్ నుంచి మేము మా చేతన సాయం 10,000 రూపాయలు స్పాన్సర్ చేశాం. దీనికి సాయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా మా బ్యాచ్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ వచ్చిన బ్యాచ్ వాళ్ళ ఒక అభిప్రాయాలు తెలియజేయమని కోరుకుంటున్నాం. ఎస్ఏఎం ప్రసాద్ గారు, మా మదరు రమాదేవి గారు, మా బ్రదరు శ్రీనివాస్, నా పేరు శ్రీలక్ష్మి. వీరభద్రాచార్యండి. నేను 4వ అమ్మాయిని, నాకు 2 బాబులు. నంబర్ 422 మార్కులతో శాసనాల శ్రీలక్ష్మి మా బ్యాచ్ టాపర్ 10th క్లాస్. శ్రీలక్ష్మి కొంత ముందుగా తెలియాలి అందరికి. వాళ్ళ నాన్నగారు శాసనాల ఆంజనేయ ప్రసాద్ టోకెన్లు ఇచ్చిన టికెట్ బాయ్ గా, ఈ ఇళ్ళ రంగులు వేసిన కాంట్రాక్టర్ గా అనేక పనులు చేసుకుంటూ నేను 97లో నాకు అటెండర్ జాబ్ వచ్చింది LICలో. ఆ తర్వాత అక్కడి నుంచి ఇప్పటి వరకు ఈ 25 ఇయర్స్ సర్వీస్ లో అటెండర్ నుంచి నేను సీనియర్ అసిస్టెంట్ అయ్యాను. ఇదంతా ప్రధాన కారణం ఈ భూమి, ఈ గడ్డ, ఈ బండ్లమట్టు నా గడ్డ. ఈ బండ్లమట్టు నిజంగా నేను ఒక అదృష్టవంతుగా చెబుతున్నాను. బండ్లమట్టు గురించి సందర్భం వచ్చింది కాబట్టి 2 ముక్కలు చెబుతున్నాను. ఇప్పుడు వరకు బండ్లమట్టు పుట్టి నుంచి ఇప్పుడు వరకు ఎండైన వరకు బండ్లమట్టు నుంచి 50 మంది గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నాం మన పిల్లలందరూ. అలాగే అమ్మాయిల నుంచి 10 మంది గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నారు. ఇది నాకు తెలిసిన ఫిగరు. ఇక్కడ కొంతమందికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ అభిప్రాయాలు చెప్పండి. ఇక బండ్లమండు గురించి ఇంకొక ముఖ్యమైన మాట, ఇది మన అడిగి సంపద, ప్రకృతి సంపద. ఈ 4 కొండల్లో మీకు తెలుసో తెలియదు కానీ సంవత్సరం కాలం పాటు 15 రకాల పండ్లు దొరకు ఏకైక కొండ మన బండ్లమండు కొండ. రేగికాయలు, జానపళ్ళు, కరేకాయలు, పాలపళ్ళు, బీరపళ్ళు, చిట్టిమిట్టి కాయలు, అడవి ఉసిరి, చింతకాయ, కుంకుడుకాయ, ఇలాంటి సంపద ఎక్కడ లేదు. ఇది నిజమైన వాస్తవం. మనందరం ఈ రోజు ఇంతమందిని ఇక్కడ తీసుకొచ్చిన ఎంహెచ్ ప్రసాద్ గారికి అంటే టీము కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా గ్రూప్ తరఫున కూడా మరోసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను కూడా ముగిస్తున్నాను. నెక్స్ట్ 87 ఎంహెచ్. అలాగే మా తోటి ఫ్రెండ్స్ కి, మా జూనియర్స్ కి, అలాగే మా తోటి వాళ్ళందరి పిల్లలకి కూడా అందరికీ కూడా నమస్కారం అండి. చాలా చాలా సంతోషంగా ఉంది. మేము బ్యాచెస్ వైజ్ గా గెట్ టుగెదర్ పెట్టుకున్నాము. అది ఫస్ట్ మేమే బిగిన్ చేసాము. దాని ఇన్స్పిరేషన్ తో చాలా మంది జరుపుకున్నారు. ఇది ఇంకా ఫ్యామిలీస్ తో రావడం ఇంకా చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇంకా నేను వచ్చేటప్పటికి ఓబి ఆల్ఫ్రెడ్ గారు సూపర్వైజర్ సివిల్ వాళ్ళ పాపని. ఇంకొక విషయం ఏంటంటే నేను ఇక్కడ చదువుకున్నాను, మా పాప కూడా ఇక్కడే చదువుకున్నది 2nd క్లాస్ వరకు. అదేవిధంగా నేను ఇక్కడ టీచర్ అవడం వల్ల ఇక్కడ చాలా మంది నా స్టూడెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా చాలా మంది పిల్లలు ఇప్పుడు బిఎడ్లు, బీటెక్స్ అట్లా అయిపోయి జాబ్స్ లో కూడా సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఈ విధంగా నేను చదువుకున్న దగ్గరే కొంతమంది పిల్లలు కూడా నాకు స్టూడెంట్స్ ఉండడము, వాళ్ళు ఒక స్థాయికి రావడము, ఇది పెద్దవాళ్ళ దయ, దేవుని దయ మా అందుంది. ఇక్కడ నేర్చుకున్న విషయాలు చాలా వరకు మేము బయటికి వెళ్ళిన తర్వాత కూడా అందరితో ఎలా ఉండాలి అనే విషయం ఎక్కడ కూడా ఇంతవరకు రిమార్క్స్ లేకుండా మా కెరీర్లో ఎవరితోనైనా కానీ టీచర్స్ తోటి, ఆఫీషియల్స్ తోటి ఉండడం అనేది కూడా ఇక్కడ మేము టీమ్ స్పిరిట్ అనేది కూడా మేము చాలా వరకు నేర్చుకున్నాము. ఇక్కడ మళ్ళీ అందరినీ చాలా మంది అంకులు అందరూ గుర్తున్నారు, వాళ్ళ పిల్లలు గుర్తున్నారు. వాళ్ళ పిల్లల్ని కూడా చూడడం అనేది చాలా హ్యాపీగా ఉంది. మీ అందరి ఆశీస్సులు ఎప్పటికీ మా మీద ఇలాగే ఉంటాయని. మా పిల్లలు కూడా, మా పాప కూడా ఫిజియోథెరపీ డాక్టర్ అయింది. అట్లాగే చాలా మంది పిల్లలు కూడా చాలా హైయర్ స్టడీస్ లో ఉన్నారు. ఇదంతా కూడా మా పేరెంట్స్ కి వాళ్ళ కొలీగ్స్ ఇచ్చిన కోఆపరేషన్ కూడా ఉంది నాకు చాలా వరకు తెలిసినంత వరకు. నేను 10th ఫస్ట్ వచ్చినప్పుడు శాస్త్రి అంకులు ఆ టైంలో గిఫ్ట్ ఇచ్చే అలవాటు ఉండేది టాపర్స్ వచ్చిన వాళ్ళందరికీ. అలా అంకుల్ ఇచ్చింది లిఫ్కో డిక్షనరీ ఉంది ఇప్పటి వరకు కూడాను. అలా ఆ టైంలో ఎడ్యుకేషన్ ని చాలా వరకు ఎంకరేజ్ చేశారు. అందువల్ల ఆడపిల్లలు కూడా బాగా చదువుకోగలిగాము, చాలా మంది ఎంప్లాయీస్ అయ్యారు. మా పిల్లల్ని కూడా మేము అలాగే చదివించుకునే మంచి అలవాటు వచ్చింది. ఇదంతటికి కారణం మీ పెద్దల దయ అంతా ఉందని మేము నమ్ముతున్నాను. అందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తాను. ఇక్కడ ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు. చాలా సంతోషం. ఇలాంటి కార్యక్రమాలు మళ్ళా ముందు జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు రాజేశ్వరి, మా నాన్నగారి పేరు శివరామారావు గారు, మా అమ్మ పేరు రమణమ్మ. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ 89-90 బ్యాచ్లో ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే
ఇదే స్కూల్లో టీచర్గా స్టూడెంట్గా చదువుకొని ఇదే బండమూడి స్కూల్కి టీచర్గా రావడం అనేది చాలా మహా అద్భుతం. అందరూ ఒకసారి చప్పట్లు కొట్టాల్సిందే. రెండోది కూడా ఏ టీచర్ అయితే ఆమె పాఠాలు చెప్పారో ఆ టీచర్ ఉన్నా కానీ ఆ టీచర్గా రావడం కూడా ఇంకా గొప్ప విషయం. అదే బ్యూలో ప్రత్యేకత. అలాగే ఇప్పుడు బ్యూలో చెప్పు ఉన్నారు అనే విషయాలు. థ్యాంక్ యూ కూడా. రైట్, మీ బ్యాచ్ కూడా. కంపెనీ వసంతరావు గారు కుమారుడు కిరణ్ కుమార్, వారి డాక్టర్ గారు వరలక్ష్మి, ఎలక్ట్రికల్ సత్యనారాయణ గారి పాప పద్మజ, నాన్నగారు కూడా వచ్చున్నారు ఇక్కడికి. సుశీల్, మధు గారు అబ్బాయి రామకృష్ణ, సివిల్ సాంబశివరావు గారు అమ్మాయి జ్యోతి, బొల్లాపల్లి నుంచి జీ తిరుపతి, ఎర్రబేత శ్రీనివాసరెడ్డి ఒక ప్రత్యేకత ఉందండి. మేము 31 మంది, ఈ 31 మందిలో 29 మంది మేము పాస్ అయ్యాం. 98% మేము 10th రిజల్ట్ మాది. ఇక్కడ మాకు 10th క్లాస్ సెంటర్ ఇక్కడ లేకపోతే మహిళ గారు, మిగతా ఇతరత్ర రాజకీయ నాయకులు, ఇంత టాలెంట్ ఉన్నటువంటి ఈ బండలమట్టు పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో సెంటర్ ఇక్కడ ఇవ్వాలి, బండలమట్టు జడ్పీ హై స్కూల్లో సెంటర్ ఇవ్వాలి అని చెప్పేసి ఒక అప్లికేషన్ పెట్టి దాని మీద ఎన్నో విషయాలు పరిష్కారం చేసి ఇక్కడ సెంటర్ ఇవ్వడం జరిగింది. ఇది మేము మరిచిపోలేనటువంటి ఒక చరిత్ర మాకు 1991 బ్యాచ్కి. అలాగే ఈ గ్రౌండ్ నెట్వర్క్ మొత్తం కూడా చేయడానికి మాకు సహకరించి మాకు అన్ని విధాల నా అనుకున్నటువంటి మా క్లాస్మేట్స్ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు చెప్పుకున్నాను. మా క్లాసులో ఒక మర్చిపోలేని ఒక బాధాకరమైనటువంటి విషయం, మా క్లాస్మేట్ ముళ్ళపూడి శిరీష అనే అమ్మాయి మా మధ్య రాకపోవటం చాలా బాధపడుతున్నాం. ఆ అమ్మాయికి మాకు ఆ అమ్మాయి చాలా ముద్దుగా ఉండేది. మాకు మాలో ఉన్నటువంటి వాళ్ళు చాలా చిన్నపిల్ల అమ్మాయి. మమ్మల్ని అందరినీ అక్క అని ఆడవాళ్ళని అన్నాని మమ్మల్ని పిలిచేది. అమ్మాయి లేని లోటు మాకు చాలా బాధాకరంగా ఉంది. అలాగే ఈ సభకు చేసినటువంటి మీ అందరూ కూడా ఈ సభను జయప్రదం చేసి ఇది సక్సెస్ చేసినటువంటి మీ అందరికీ 1991 బ్యాచ్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా నాన్నగారి పేరు ఒబ్బాని ప్రసాదరావు. ఈ బండ్లమొట్లో పాములు బట్ట ప్రసాద్ అంటే మా నాన్నగారేనండి. మరి ఎవరికన్నా తెలియదేమో, అందుకే చెప్తున్నాను. ఈ ఊరంటేనే అసలు ప్రసాదరావు అంటేనే అందరూ కలవరిస్తారు. నాకైతే చాలా హ్యాపీ అండి. తర్వాత నేను ఇక్కడ పుట్టి పెరిగినందుకు, ఈ అడవిలో పుట్టి పెరిగాను. ఈ యొక్క అడవి సంస్కారాన్ని నేర్చుకున్నాము. మా నాన్నగారు మాకు బాగా నేర్పారు. మేము ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని గౌరవిస్తున్నారు. ప్లాంట్లో జాబ్ చేశారు, వాళ్ళ పిల్లలా మీరు అని. ఆ సంస్కారాన్ని వణికి పుచ్చుకున్నందుకు అడవి తల్లికి ఎంతో రుణపడి ఉంటామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. పెద్దలకు, ఇక్కడ కళామ తల్లి దగ్గర ఉన్నటువంటి సమస్త ప్రజలకు నమస్కారాలు. నేను 1974వ సంవత్సరంలో ఇక్కడ ప్లాంట్లో చేరి ప్లాంట్ వర్క్ చేసి ఉన్నాను. 1994లో ఫస్ట్ వాలంటీర్లో రిటైర్మెంట్ అయ్యాను, ఏ గ్రేడ్ గాను. తర్వాత తదుపరి నా ఫ్రెండ్స్, నాతోటి పాటు ఉన్నటువంటి వారు కూడా నన్ను చాలా సహృదయంతో నన్ను కనుకరించి చాలా సంతోషంగా ఉండేవారు. ఆ కాలంలో ఎక్కడ ఏ పాము కరిచినాను, ఎక్కడ ఏ పాము ఉండగానే ఒక పాముల ప్రసాదరావు ఎక్కడ ఉండాలని నాకు ఫుల్ పర్మిషన్ అనేటువంటి వారు మన గవర్నమెంట్ వారు ఫ్రీగా ఇచ్చేవారు. నేను ప్రతి ఒక్క వారిని కూడా బ్రతికించి కూడా ఉన్నాను. మన లంబాడి తండ కానీ, మాలపాడు కానీ, తర్వాత ఇటు పలకలకోరి కానీ, ఇటు వినుకొండ ఏరియా చుట్టుపక్కల ప్రాంగణంలో కూడా ఎవరైనా సరే పాము కరిస్తే ఫలానా పాముల ప్రసాదరావు ఉన్నాడు, పదండి ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఈ మనల్ని బ్రతికిస్తాడనేటువంటి విధానంలో కొన్ని వందల ప్రాణాలను కూడా కాపాడి నేను వాళ్ళందరూ మంచి యొక్క అభినయం నేర్చుకున్నాను. భగవంతుడి వల్ల నేటి కాలానికి కూడా ఇప్పటి వరకు కూడా నాకు 69 దాటి సుమారు 70 సంవత్సరాలు వచ్చి ఉన్నాయి. వాళ్ళ ఆశీర్వాద బలము చేత నేను కూడా ఇంతకాలం జీవించి ఉన్నాము. అది ఇప్పుడు మన ఈ సభని ఏర్పాటు చేసి ఉన్నటువంటి మన ఎంహెచ్ ప్రసాద్ గారికి నాకు ఎంతో కృతజ్ఞతలు తెలపాల్సినట్టుగా మా మనసు కోరుకుంటూ ఉన్నది. ఇలాంటి ప్రోగ్రామ్ని వారు
రేపు రాబో 2022లో శ్రీరామనవమి పండుగ సందర్భంలో ఈ యొక్క ప్రోగ్రామును ఒకసారి కనుక ఏర్పాటు చేసి మళ్ళా ఈ యొక్క ప్రజల మొత్తాన్ని ఒకసారి గుడికి ఏర్పాటు చేసినట్లు కనుక ఉండేటట్టు అయితే ఇప్పుడు బాగుంటుంది. ఇప్పుడు వాన వల్ల కొంతమంది రాలేకపోయారు మిత్రులు, చాలామంది రావాల్సినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎంతవరకు వచ్చున్నారంటే ఎంప్లాయీస్ మొత్తం కలిపి 500 స్ట్రెంత్లో ఉంటే సుమారుగా ఒక 1/4% మాత్రమే ఎంప్లాయీస్ కనపడ్డారు. కారణం ఏంటంటే వాతావరణం ప్రాబ్లం వల్ల ఇలాంటి పని జరిగి ఉన్నది. కాబట్టి దయచేసి శ్రీ ఎంహెచ్ ప్రసాద్ గారిని కూడా మేము చెప్పినటువంటి మేము కోరుకున్నటువంటి ఈ అంగీకార సూత్రాన్ని 22 శ్రీరామనవమికి అక్కడ మళ్ళీ ఈ ప్రోగ్రాం చేసి మనందరిని కూడికి ఏర్పాటు చేయాల్సినట్టుగా కోరుకుంటున్నాను. తర్వాత ఈ యొక్క సమయం నాకు కేటాయించినందుకు గాను మీ అందరికీ ఆరోగ్యములు బాగా ఉండాలని మనసా వాంఛ కర్మణ సిద్ధాంతం ప్రకారంగా ఆ యొక్క భగవంతుని ప్రార్థిస్తూ ఈ యొక్క వేదికను ఈ యొక్క ప్రార్థనను ముగించుచున్నాను. ఆత్మీయ సమ్మేళనం అనేటువంటిది చేసుకోవడం చాలా అరుదండి. ఎక్కడైనా సరే మన వాళ్ళు దీన్ని గుర్తించి చాలా మంచి ఇంట్రెస్ట్ తీసుకొని ఈ ఆత్మీయ సమ్మేళనం అనేది ప్రారంభించారు. కాబట్టి ఈ ఎంహెచ్ ప్రసాద్ గారికి మరీ థ్యాంక్స్ చెప్తున్నానండి. ఇలా జరగడం చాలా మంచిదని. ముందు కూడా ఇంకా రావాలి. సభకు చాలామంది రాలేకపోయారు. ఎందుకంటే వాతావరణం సరి లేకనే రాలేకపోయారు, లేకపోతే వచ్చేవారు చాలామంది. మా ప్లాంట్ స్టాఫ్ చాలామంది రాలేకపోయారు. దీనికి కారణం వాతావరణం అండి. థ్యాంక్స్ అండి. मिलना अकेला मोहब्बत का जिसको तरीका ना आया उसे जिंदगी का सलीका ना आया राहे वफा में यहाँ पर जो खेला उसके लिए है ये हसीनों का मेला लैला मैं लैला ऐसी हूँ लैला हर कोई चाहे मुझसे मिलना अकेला ओ लैला आहा 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 गुलु 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 अब्बब्बब्बब अब्बब्बब्बब मुझे देख कर जो न देखे किसी को मेरे वास्ते जो मिटा दे खुदी को उसी दीवाने की
अकेला ला 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 మంది వెయిట్ చేస్తున్నారని గ్రహించి మనల్ని మనతో కలిసి ఈ గని గురించి దాని విషయాలు తెలుసుకుంటానికి ఇంత దూరం ప్రయాణించి మన కోసం ఇచ్చేసినటువంటి ఎమ్మెల్యే వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారికి మనందరి తరఫున సాదర సత్కారం. ఎమ్మెల్యే గారికి ఈ మహిళ గురించి 2 ముక్కలు నేను వివరిస్తాను. తర్వాత మనం ఇవ్వదలుచుకున్నటువంటి వినతి పత్రం వారికి రవి చదివి వినిపిస్తాడు. తర్వాత సార్ని తన సందేశం చెప్పాల్సిందిగా కోరదాం. 1966లో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఇక్కడికి వచ్చి సర్వే చేసిన తర్వాత 1967లో ఎన్ఎండిసి వారు వచ్చి చూశాక ఇక్కడ సీసానికి సంబంధించినటువంటి నిల్వలు ఉన్నాయని, అట్లనే దూకొండ దగ్గర నల్లకొండ దగ్గర రాగి గనులకి నిక్షేపాలు ఉన్నాయని కనుక్కున్నాక అది నిర్ధారించిన తర్వాత హిందుస్థాన్ కాపర్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భారత ప్రభుత్వ సంస్థకి సీసపు గనులు రాగి గనులు నిర్వహించేటటువంటి సామర్థ్యం ఉందని మొదట వాళ్ళతో ఇచ్చిన తర్వాత రాగి గనులు మూసివేయడం జరిగింది. తక్కువ ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువైపోతుంది, దాని యొక్క పర్సంటేజ్ తక్కువ ఉందని దూకొండ మైన్ 1973లోనే 74 నుంచి ఇక్కడ ఒక ప్లాంట్ ఓపెన్ చేసాం. అప్పటిదాకా రోజుకి 100 టన్నులు ఉండేటటువంటి ఉత్పత్తి 240 టన్నులుగా పెరిగింది. దాని తర్వాత ఇక్కడ ప్లాంట్ ప్రారంభించడం జరిగింది 78వ సంవత్సరంలో. రాగి గనులు మూసేయటం మూలాన హిందుస్థాన్ జింక్ వాళ్ళకి సీసం గనులు ఉన్నాయి కనుక సీసం స్మెల్టింగ్ ఉంది కాబట్టి హిందుస్థాన్ కాపర్ నుంచి హిందుస్థాన్ జింక్కి ఈ సంస్థ అక్టోబర్ 14, 1978లో మారింది. అయితే 1979వ సంవత్సరం నుంచి మెల్లిమెల్లిగా క్రమక్రమంగా పెరుగుతూ వస్తున్నటువంటి మైను 1980 నుంచి 1992 వరకు బాగానే జరుగుతూ వచ్చింది. అప్పుడు ఉత్తమోత్తమైనటువంటి ప్రొడక్షన్తో చక్కగా అందరూ ఆల్మోస్ట్ 504 అప్పుడు ప్రాజెక్ట్ స్ట్రెంగ్త్ 502 మందితో ఫుల్ ప్రాజెక్ట్ స్ట్రెంగ్త్తో నడుస్తూ ఉండేది. అయితే దురదృష్టవశాత్తు ఏం జరిగిందంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో ప్రపంచవ్యాప్తంగా సీసం అంటే విషం, ఈ సీసాన్ని ముట్టుకుంటే దానివల్ల బుల్లెట్లు తయారు చేస్తారు, వీటన్నిటిని సీసంతో తయారు చేసేవాళ్ళు. అయితే ఇది పాయిజనస్ మెటల్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఒక దురూహ లేకపోతే అది దురదృష్టవశాత్తు అటువంటి ప్రచారం రావడంతో సీసం యొక్క ధర పడిపోవటం మూలాన అప్పటి నుంచి 1992 నుంచి ఈ గని నుంచి దూరం అవటం మొదలుపెట్టారు మేనేజ్మెంట్ ఇక్కడ ఎందుకు ఇది నడిపించటం అని. అప్పుడు మనం చాలా పెద్ద ఎత్తున ఒక సభ నిర్వహించాం. ప్రజానాయకులు ఆ రోజుల్లో వచ్చారు. వాళ్ళు పార్లమెంట్లో అక్కడక్కడ మాట్లాడుతూ ఉన్నారు. కానీ మాట్లాడినప్పటికీ కేంద్ర ప్రభుత్వం మెల్లిగా భారత ప్రభుత్వ సంస్థలోంచి మెల్లిగా అది 2002వ సంవత్సరానికి ప్రైవేట్ పరం అయిపోయింది. అప్పటి నుంచి వాళ్ళు ఎప్పుడు దీన్ని మూసేద్దామా అనే కోరికతోనే ఉంటూ వచ్చారు తప్ప దానికి గాను ఇక్కడ నక్సలైట్ ఏరియా అని, ఇక్కడ విషపూరితమైనటువంటి పాములు ఉన్నాయని, ఇక్కడ చాలా కష్టసాధ్యం ఇక్కడ నడిపించటం అని ఇట్లా రకరకాలైనటువంటి ప్రచారాలు చేశారు. ఇప్పుడు ఎన్నో ఏళ్లుగా ఇక్కడ అందరూ వెళ్ళిపోయినా ఈ ఊళ్ళో చాలామంది ఉంటున్నారు. మేము చూసినంత వరకు నేను 92 వరకు, నేను 93 వరకు ఉన్నా, 72 నుంచి ఏ రోజు ఒక పాము కాటు వల్ల ఇక్కడ ఎవరికి ప్రమాదం జరగల, మైండ్లో ప్రమాదాలు జరిగాయి. కానీ దురదృష్టవశాత్తు అటువంటి ప్రచారాల మూలకంగా దురదృష్టవశాత్తు సీసంకి వచ్చినటువంటి అంతర్జాతీయ స్థాయిలో దానికి వచ్చినటువంటి అయితే ఈనాటికి కూడా రిజర్వ్ స్టాక్ అక్కడ లోపల 9.5 లక్షల టన్నులు ఇప్పుడు రెడీగా ప్రూవ్ అయినటువంటి ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి ఇక్కడ సీసానికి సంబంధించింది. సీసం దొరికేటటువంటి అవకాశాలు ఉన్నాయి. 40 సంవత్సరాల పాటు ఇక్కడ నిరభ్యంతరంగా మైనింగ్ సాగించవచ్చు. ఒక్క జనరేషన్ అంటే 15 నుంచి 20 సంవత్సరాలు మనం తీసుకున్నట్లయితే కేవలం 20 సంవత్సరాల్లో ఇక్కడ చదివినటువంటి, ఇక్కడ మా ఉద్యోగం చేసినటువంటి మా పిల్లలు అందరూ చాలా మంది ఇక్కడ ఒక ఉన్నతమైన స్థాయికి డాక్టర్లు, ఇంజనీర్లుగా, చాలా మంది గవర్నమెంట్ ఆఫీసర్లుగా, ఇంకా చెప్పాలంటే పోలీస్ ఫోర్సుల్లో ఈ రంగం ఆ రంగం లేకుండా
టీవీలో నటించే వాళ్ళ దగ్గర నుంచి, టీవీ ఛానల్స్లో పనిచేసే వాళ్ళ దగ్గర నుంచి రకరకాలైనటువంటి కళాకారులు, వృత్తికారులు, లేకపోతే ఆర్టిజాన్స్ దగ్గర నుంచి బ్రహ్మాండమైనటువంటి టెక్నీషియన్స్గా మారి చాలా చోట్ల ఈ బండల మట్టు పేరు చెప్పుకొని ఎంతో ఉత్సాహంగా వాళ్ళు ఉన్నారు. అటువంటి ఒక్క జనరేషన్కే ఇంత తేడా వస్తే 40 సంవత్సరాలు అంటే 3 జనరేషన్స్, 15-45 సంవత్సరాల పాటు 3 జనరేషన్స్ కనుక ఇక్కడ మార్పు వస్తున్నట్లయితే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి షెడ్యూల్డ్ ట్రైబుల్, షెడ్యూల్డ్ కాస్ట్లు ఎక్కువగా అధికంగా ఉన్నటువంటి ఈ మండలంలో వాళ్ళందరికీ ఎంతో మేలు జరుగుతుంది. వాళ్ళు మరింత ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుందని మేము ఎప్పుడో ఇక్కడి నుంచి వెళ్ళిపోయినప్పటికీ, మా పిల్లలందరూ చాలా ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నప్పటికీ ఈ గడ్డ మీద ప్రేమతో మేమందరూ ఇక్కడ సమావేశమై ఎమ్మెల్యే గారిని వారిని ఆహ్వానించి మన తరఫున మాకేం స్వార్థం లేదు, కేవలం ఇక్కడ ఉన్నటువంటి ప్రజల కోసమే మేమందరం వాళ్ళు ఇక్కడ సమావేశమయ్యాము అని వారిని నేను రిక్వెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు చాలా ఉత్సాహంగా దీనికోసం నేను ఏం చేయాలంటే చేస్తా, ఎంత కష్టమైన భరిస్తా, అసెంబ్లీలో ప్రశ్నలు వేస్తా, సీఎం గారికి మీ సమస్యలన్నీ వివరిస్తా, ఇక్కడ ఏ మేరకు రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉందో లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి అప్పీల్ చేయగలనో అవన్నీ నేను చేసి ఈ గని మళ్ళీ తిరిగి తెరిపించడానికి ఏమాత్రం అవకాశం ఉన్నా నిరంతరంగా నేను దీనికోసం పనిచేస్తానని వర్తిస్తాను. మీ కరతాల ధనల ద్వారా మీ అందరి ఆనందాన్ని మన ఎమ్మెల్యే గారికి తెలియజేసినందుకు, మీ అందరికీ ఉన్నటువంటి మనసులో ఉన్నటువంటి అభిప్రాయాన్ని నా చేత చెప్పించే అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ, మనం ఇవ్వబోయేటటువంటి ఈ వినతి పత్రాన్ని రవి చదివి వినిపిస్తారు. ముఖ్యమంత్రి గారికి మన ఎమ్మెల్యే గారి ద్వారా మనం ఇవ్వబోయే వినతి పత్రాన్ని రవి చదివి వినిపిస్తారు. బండలమట్టులోని అగ్నిగుండాల ప్రాజెక్టు పూర్వ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు మరియు గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండల ప్రజానీకం తరపున గౌరవనీయ వెలికొండ నియోజకవర్గ శాసనసభ్యుల వర్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారి ద్వారా సమర్పించిన వినతి పత్రం. అయ్యా, పూర్వం అగ్నిగుండాల ప్రాజెక్టులోని సీసపుగులను తిరిగి తెరిపించే విషయమై సవివరంగా సమర్పించిన వినయపూర్వక వినతి పత్రం. 1966 సంవత్సరంలో జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారి ద్వారా అగ్నిగుండాల గ్రామ పరిసరములలో రాగి మరియు సీసపు గనుజుల నిక్షేపాలు ఉన్నట్లుగా కనుగొనబడింది. 1967 సంవత్సరంలో నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు వాటిని పరీక్షించి నిర్ధారించినారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అటవీ శాఖ వారి పర్యవేక్షణలో వన సంపదకు నష్టం వాటిల్లకుండా వాతావరణ కాలుష్యం లేనిటువంటి రాగి, సీసం నిక్షేపాల త్రవ్వకాలకు అనుమతులు మంజూరు చేసి ఉన్నారు. రాగి నిక్షేపాలను దేశవ్యాప్తంగా వెలికి తీసే భారత ప్రభుత్వ సంస్థ హిందుస్థాన్ కార్బన్ లిమిటెడ్ నల్లుగొండ 1970 నుండి త్రవ్వకాలు ప్రారంభించినారు. బండలముట్టు సీసపు గని రోజుకు 100 టన్నుల ఉత్పత్తి సామర్థ్యం నుండి రోజుకు 240 టన్నుల ఉత్పత్తి సామర్థ్యానికి చేరినది. అయితే నల్లగొండలోని రాగి ఖనిజం వెలికితీత ఖరీదు ఎక్కువగా ఉన్నదని, ఆ ధరకు నష్టం వాటి తెలుగుతుందని నల్గొండ రాగి గని మూసివేయబడింది. 14 అక్టోబరు 1978న హిందుస్థాన్ కాపర్ నుండి మరొక భారత ప్రభుత్వ సంస్థ హిందుస్థాన్ జింకులకు యాజమాన్యం బదిలీ అయ్యింది. హిందుస్థాన్ జింక్ వారి ఇతర సీసపు గనుల నుండి, అలాగే బండముట్లోని కాన్సన్ట్రేటర్ ప్లాంట్ నుండి రోడ్డు ద్వారా విశాఖ సీసం ప్లాంట్కు సరఫరా జరిగేది. 1920 సంవత్సరం నుండి 1991 వరకు బండముట్లోని ముడి సీసం నాణ్యమైనదిగా 4.9% శాతంతో ఉత్పత్తి జరిగింది. అయితే అంతర్జాతీయ మార్కెట్లో సీసం వాడకం నిషేధించినట్లు ప్రచారం జరగటం, తద్వారా మార్కెట్ రేటు తగ్గడంతో నష్టాలు మొదలయ్యాయి. ఆనాటి కేంద్ర ప్రభుత్వ విధానాల వలన హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ ప్రైవేట్ పరమై 1990 సంవత్సరంలో వేదాంత గ్రూప్ వారి హస్తగతమైనది. వేదాంత గ్రూప్ వారికి ఆంధ్రప్రదేశ్లో మారుమూలన ఉన్న ఈ ప్రాజెక్టుపై శ్రద్ధ లేని కారణంగా సీసం ధర తగ్గిపోతున్నదనే కారణంగా నష్టములు వాటించున్నవని, ఇది నక్సలైట్ ప్రాంతమని, ఇక్కడ విషపూరితమైన పాములు సంచరిస్తున్నాయని ప్రచారం చేసి దినం 8 నవంబర్ 2002న అగ్నిగుండాల ప్రాజెక్టును మూసివేసినారు. సుమారు 500 మంది ఉద్యోగులతో వెలకల్లాడిన ఆ ప్రాజెక్టు మూతపడినందున చుట్టుపక్కల ఉన్న ప్రజానీయులకు స్వయం ఉపాధి కలిగించే అవకాశం కూడా తగ్గిపోయినది. అయితే అంతర్జాతీయంగా సీసం వాడకంపై అభిప్రాయం మారిన సందర్భంలో సీసం ధర టన్నుకు సుమారు 42,000 రూపాయలుగా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తిరిగి ఈ గనులను ప్రారంభించి ఉపాధి కలిగించగలరు. ఈనాటికి ఈ గనులలో 9 లక్షల టన్నుల సీసం కనీసం నిర్ధారింపబడిన నిల్వ ఉన్నాయి. అనగా రోజుకు 240 టన్నుల వంతున 9 సంవత్సరములు కనీసం వెలికి తీయవచ్చును.
బండలగుట్టు నుండి ఆ కొండల వరుసలో గనులను విస్తరింపజేసిన ఎడల సుమారుగా 30 సంవత్సరాల పాటు నాణ్యమైన ఖరీదైన సీసం లభిస్తుంది. వెనుకబడిన ప్రాంతమైన ఈ మండలంలో ప్రత్యేకించి షెడ్యూల్డ్ కులముల వారు జాతుల వారు అధికంగా ఉన్న ఈ ప్రాంతానికి ఇది ఒక గొప్ప ఉపాధిగా మారుతుంది. ఈ గనిని తిరిగి ప్రారంభించడం వలన వారికి ఉపాధి కలిగించడమే కాక రాష్ట్ర ఖజానాకు సెస్ రూపంలో ఆదాయం పెరిగే అవకాశం మెండుగా ఉన్నది. అందుచేత ఈ వెనుకబడిన ప్రజల మేలు కోరి మేము గౌరవనీయ ముఖ్యమంత్రి గారి వెనుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారి ద్వారా తమకు మనవి చేసుకొనుచున్నాము. కనుక తమను పై విషయంలో దయచేసి పరిశీలించి వెంటనే తగిన చర్యలు తీసుకున్నట్టుకు అంగీకరించగలరని ప్రార్థించుచున్నాము. ధన్యవాదములు. ఇట్లు తమ విధేయులు బొల్లాపల్లి మండల ప్రజలు, అగ్నిగుండాల పూర్వ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యులు. వేదిక పైన ఉన్నటువంటి మన హిందుస్థాన్ జింక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మరి రిటైర్డ్ ఎంప్లాయీస్, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళందరూ ఈరోజు ఎంతో ప్రేమగా వాళ్ళకి ఉద్యోగం అవసరం లేకపోయినా ఇక్కడ ఈ ఇండస్ట్రీ మా తల్లి వంటి ఇండస్ట్రీ మూతపడిపోయినటువంటి పరిస్థితి, దీన్ని పూర్తి స్థాయిలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆనాడు బ్రహ్మాండంగా మా కుటుంబ సభ్యులతో మేము ఇక్కడ పనిచేసాం. ఈ కన్న తల్లి లాంటి ఈ ఇండస్ట్రీ మళ్ళీ వెలికి తీసి మళ్ళీ పునర్వైభవం రావాలి అని చెప్పి అందరూ కూడా నన్ను కలవటం జరిగింది. కానీ ఈ వినతి పత్రం నా దగ్గర ఉంది. నిన్న అసెంబ్లీలో ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సెక్షన్ దొరికినట్టుతో నేను మాట్లాడేవాడిని. అగ్రికల్చర్ సెక్టార్లో మాట్లాడుతుంటే పాడి పరిశ్రమ మీద నేను మాట్లాడాను అసెంబ్లీలో నిన్న నేను మాట్లాడాను. నాకు అవకాశం వచ్చింది, కానీ ఇండస్ట్రీ పరంగా మాట్లాడే ఆ సబ్జెక్టు నడిచేటప్పుడు అయితే అది మాట్లాడవచ్చు. అది మాట్లాడటానికి అవకాశం రాలేదు. ఒకవేళ రేపు నాకు నిన్న వచ్చింది కాబట్టి రేపు రాకపోవచ్చు. రాకపోయినా ముఖ్యమంత్రి గారితో నేను ఇదంతా కూడా వివరంగా ఆయన పక్కన కూర్చొని చెప్తాను. నాకు కూడా గతంలో చాలామంది ఇక్కడ పనిచేసినటువంటి వాళ్ళందరూ కూడా చెప్పారు, ఏదన్నా అవకాశం ఉంటే ముఖ్యమంత్రి గారికి చెప్పి ఇండస్ట్రీని ఓపెన్ చేపించి చాలామందికి ఉపయోగం జరిగిద్ది, ఉపాధి జరిగిద్ది. ఈ ప్రాంతం ఇంకా మళ్ళా కొత్త వెలుగులు, కొత్తదనం, పూర్వ వైభవం అన్నీ కూడా వస్తాయని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు దాకా దీని మీద నాకు పెద్ద సబ్జెక్టు కూడా తెలీదు. ఇప్పుడు మన వాళ్ళంతా ఇంట్రెస్ట్గా ఇది ఇలా ఉంది, దీనికి మనం ఇలా ప్రయత్నం చేస్తే మనకు అవకాశం ఉంది అని దీనికి క్లారిఫికేషన్ నాకు ఇవ్వడం జరిగింది. అదే క్లారిఫికేషన్ నేను సీఎం గారితో కూడా ఇచ్చి అవకాశం ఉన్నంత వరకు నా వంతు నేను ప్రయత్నం గట్టిగా చేస్తాను. ఎక్కడ కూడా దీన్ని అశ్రద్ధ చేయను. మీకు ఎంత బాధ్యత ఉందో అంతకంటే ఎక్కువ బాధ్యత నాకుంది. మీరందరూ కూడా దీని మీద ఏదో ఆశించి ఇంత వర్షంలో కూడా మీరు ఇలా ఉన్నారంటే నిజంగా చాలా గ్రేట్. ఎంతోమంది పని కోసం వస్తారు, పని జరిగిన తర్వాత పలకరించరు. ఎన్నో కుటుంబాలు ఈ ఇండస్ట్రీ మీద ఆధారపడి ఆనాడు మంచి ఉన్నత స్థాయికి ఎదిగారు. ఆ ఎదుగుదలని, ఆనాటి ఆ ఇండస్ట్రీని మర్చిపోకుండా ఇవాళ అందరూ కలిసి, అందరూ భోజనాలు అందరూ కలిసి భోంచేసి ఒక కుటుంబ సభ్యుల మాదిరిగా ఎందరో ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ ఆనందం చాలా, అది ఊహించినది, అది మనం చెప్పడానికి మాటలు రానింత ఆనందం వాళ్ళ మనసులో ఉంటుంది. ఎందుకంటే అప్పుడెప్పుడో కలిసి ఇప్పుడు అందరూ కలిసి ఉండటం అనేది నిజంగా ఆనందం. మీ అందరికీ మరి ఇక్కడ పైన ఏదిక పైన ఉండేవాళ్ళు, ముందున్నటువంటి వాళ్ళు అందరూ కలిసి కూర్చొని భోంచేసే అవకాశం కల్పించుకున్నటువంటి
మీ అందరికీ మరి అంతకంటే మనిషికి కావాల్సింది కూడా ఏం లేదు. మన కుటుంబ సభ్యులు, మన స్నేహితులు, మన కొలీగ్స్, మనతో పాటు మరి ఉన్నటువంటి వాళ్ళని, ఎప్పుడో పాత స్నేహాలని అవన్నీ గుర్తు చేసుకుంటూ ఇక్కడ కలిసామంటే ఆ మనసుకి ఎంత ఆనందం. మరి అలా కలిస్తేనే అంత ఆనందం అయితే ఈ ఇండస్ట్రీ కనుక ఓపెన్ అయ్యి పునర్వైభవం వస్తే ఇంకెంత ఆనందిస్తారు వాళ్ళు. జీవితాంతం కూడా చాలా సంతోషంగా మరి మీ అందరి కుటుంబాలు కూడా ఆనాడు మేమందరం కలిసి మళ్ళీ ఆ ఇండస్ట్రీని మళ్ళా ప్రారంభించుకున్నామని మంచి ఆనందిస్తారు. కాబట్టి మరి ఇక్కడ నిజంగా మాకు గతంలో ఏం జరిగిందంటే నా దృష్టిలో ఇక్కడ బోరయ్య ముఖ్యమంత్రి గారిని ఒప్పించగలను, కానీ ఆయనతో మాట్లాడగలను, అవన్నీ బాగానే ఉంటాయి. కానీ ఇక్కడ ఈ ఫారెస్ట్ మళ్ళీ క్లియరెన్స్ కావాలి. ఈ ఇండస్ట్రీ మళ్ళీ ఓపెన్ చేయాలంటే ఈ ఫారెస్ట్ క్లియరెన్స్ అనేది చాలా కష్టసాధ్యమైంది. ఎందుకంటే ఇప్పుడు నేను ఫారెస్ట్ క్లియరెన్స్ కోసం ఢిల్లీ కూడా తిరుగుతూ ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ మాకు వరిగపూడి సెల దానికి ఆ ప్రాజెక్టు కోసం ఈ బొల్లాపల్లి మండలం నీటి సమస్య పరిష్కారం కోసం ఆ వరిగపూడి సెల 1273 కోట్లు అసెంబ్లీలో కూడా నేను మాట్లాడాను. అసెంబ్లీలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే దాన్ని క్యాబినెట్లో పెట్టాడు. క్యాబినెట్ ఆమోదించి 1273 కోట్లు ఇవ్వడం జరిగింది. కానీ ఈ ఫారెస్ట్ క్లియరెన్స్కి వెళ్ళి స్టేట్ గవర్నమెంట్ స్టేట్లో క్లియర్ మొత్తం పూర్తి చేసి సెంట్రల్కి పంపించాం. ఇవాళ వస్తుంది రేపు వస్తుంది అని తిరుగుతూ ఉన్నాం. అది ఆ క్లియరెన్స్ అనేది ఇంకా రాలేదు. దానికోసం చాలా ప్రయత్నం చేస్తాం. ఇది కూడా ఆ రోజు క్లియరెన్స్ ఉన్నప్పుడు వాళ్ళు చేసిన పొరపాటు ఏంటంటే దీన్ని పూర్తి స్థాయిలో మూసేస్తున్నామని ఆ వరుడు వాడటం వల్ల మనకి మళ్ళా ఫారెస్ట్ క్లియరెన్స్ మళ్ళా తీసుకొచ్చుకోవాల్సిన అవసరం వచ్చింది. అదే టెంపరీగా ఆపుతున్నామని అన్నట్టు మళ్ళా మేము మళ్ళా ఓపెన్ చేస్తాం, టెంపరీగా ఆపుతున్నాం అన్నట్టు ఇవాళ ఈ ఫారెస్ట్ క్లియరెన్స్ తోటి మళ్ళా మనకు ప్రాబ్లం ఉండేది కాదు. ఆ ప్రాబ్లం ఉంది కాబట్టి దానికోసం మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందని మీ అందరికి కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఆ అవసరం కూడా గతంలో వచ్చింది కాబట్టి గతంలో మనకి ఇచ్చారు కాబట్టి ఇవాళ కొత్తగా మనం అడగటం లేదు కాబట్టి మనకు ఇవ్వటానికి ఎక్కువ అవకాశం ఉందని కూడా మీకు తొందరగా రావడానికి కూడా ఎక్కువ అవకాశం ఉందని కూడా మీకు ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. అంటే దీంట్లో ఏంటంటే మనం ఒకవైపు చూస్తే చాలా మందికి ఉపాధి కల్పించే దానికి అవకాశం ఉంది. మరోవైపు చూస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు పేదవాళ్ళకి కంపల్సరిగా పని కల్పించాలి, వాళ్ళకు ఉపాధి కల్పించాలి అనే మంచి ఉద్దేశంతో ఉన్నారు. నేను కూడా ఇక్కడ నా సమయంలో నేను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఈ ఇండస్ట్రీ మళ్ళీ ఓపెన్ చేస్తే నాకు ఆ గౌరవం దక్కిద్దని మేమందరం కలిసి పనిచేయడానికి మటుకి ఎక్కడ కూడా సందేహం లేదని మీ అందరికీ ఈ సభాముఖంగా తెలియపరుచుకుంటున్నాను. మీకు ఇబ్బందిగా ఉంటుంది, బాగా వర్షం పడుతుంది కాబట్టి పాపం. అదేవిధంగా మనం ముఖ్యమంత్రి గారిని అడిగి దీన్ని క్లారిటీ తీసుకున్న తర్వాత మళ్ళా మీకు ఒక త్వరలోనే నాకు రేపు అసెంబ్లీ సెక్షన్స్ ఉన్నాయి, దాదాపుగా శనివారం దాకా మళ్ళా సెక్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఈ సెక్షన్లో వివరంగా ఆయన చెప్పేదానికి కానీ మాట్లాడి చెప్పేదానికి కానీ అసెంబ్లీలో నాకు కూడా అవకాశం వస్తే చెప్పడం కానీ జరిగిద్ది. కంపల్సరీగా దీని మీద మీకు ఒక క్లారిటీ ఇస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను.
ఇంత అనేది కంపల్సరిగా హామీ మటుకి కంపల్సరిగా ఇస్తాను. ఆయన వింటాడు, చూస్తాడు. ఆయనకి పక్కనే కూర్చొని ఇవన్నీ కూడా చెప్తాను ముఖ్యమంత్రి గారికి. మరి మీ అందరికి కూడా మరి ఇంత వర్షం అయినా కూడా లెక్క చేయకుండా ఇంత ఓర్పుగా ఇంత సహనంగా ఉన్న మీ అందరికీ చేతులు జోడించి నమస్కారాలు తెలియపరచుకుంటూ నన్ను ఆహ్వానించినటువంటి కమిటీ వారికి మీకు అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కంపల్సరిగా మీకు నేను మళ్ళా ఒక 2-3 డేస్లో మీకు విషయం చెప్తానని ప్రసాద్ గారికి, పెద్దన్నారు నాగరాజు గారికి తెలియపరుస్తాను. మా ఎంపీటీసీ గారు నిజంగా మా ఎంపీటీసీ గారు కూడా చాలా స్ట్రాంగ్గా చెప్తున్నారు ఇది మనం తీసుకురావాలి అని. మీ అందరి ఇంత ప్రేమతో ఉన్నారు, ఇంత గట్టిగా ప్రయత్నం చేస్తానమ్మా. థ్యాంక్ యూ. మన గౌరవనీయ శాసనసభ్యులు గొల్ల బ్రహ్మనాయుడు గారికి మనందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మనందరి తరఫున ఒక మొమెంటోని మన అడ్మిన్ పాల వెంకటేశ్వరరావు అందిస్తారు. మా పేషెంట్ గారు పర్మిషన్ ఉంటేనే నేను ఇక్కడికి రావాలి. సార్ ఒకసారి ఓకే సార్. నివసిస్తున్నటువంటి వాళ్ళకి నేను గతంలో చెప్పిన విధంగానే ఇళ్ల స్థలాలన్నీ కూడా ఆ పక్కన ఏర్పాటు చేయడం జరిగింది. మీరు అది ఎప్పుడైతే వర్షాలు తెరపించినప్పుడు ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళందరికీ దాదాపుగా 150 మందికి ఇళ్ల స్థలాలు ఏర్పాటు చేయడం జరిగింది గురుకుల పాఠశాల దగ్గర. దానికి అనుకొని మీ అందరికి కూడా అవకాశం కల్పిస్తానని ఆ రోజు చెప్పాను. ఇక్కడ ఎవరన్నా ఇక్కడ నివసిస్తున్నటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియపరుస్తున్నాను. మిమ్మల్ని అక్కడ పొమ్మని నేను అంటలేదు, అక్కడ మీరు ఉండదలుచుకున్న వాళ్ళకి అక్కడ అవకాశం కల్పిస్తానని మీ అందరికి తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ. మంటావా దింపమంటావా దింపమంటావా ఆ చంద్రుణ్ణి తుంచమంటావా ఆ సూర్యుణ్ణి ఏమి చేయాలన్నా చేస్తాను కోరితే ప్రాణమైన ఇస్తాను ఏమి చేయాలన్నా చేస్తాను కోరితే ప్రాణమైన ఇస్తాను దోస్తీకి నజరానా దోస్తీకి నజరానా చిరునవ్వురా నాన్న దోస్తీకి నజరానా చిరునవ్వురా నాన్న ఒక్క నవ్వే చాలు వద్దులే వరహాలు నవ్వెరా నవ్వెరా మావాడు నవ్వెరా నిండుగా నవ్వెరా మావాడు నవ్వెరా నిండుగా నవ్వెరా నా ముందు రంజాను పండుగ స్నేహమే స్నేహమే నా జీవితం స్నేహమే నా శాశ్వతం స్నేహమే నా జీవితం స్నేహమే నా శాశ్వతం. ఇక్కడ ఈ మైన్స్ లో ఎలక్ట్రీషియన్ గా పనిచేసేవారు, అలానే ఇక్కడ ప్రొజెక్టులో సినిమాలు కూడా వేసేవాడు గోడ మీద. ఆ విధంగా పాపులర్ నాన్నగారు. మరి ఆ రోజుల్లో అంటే మరి అట్లా ఎంతో ఆనందంగా గడిపిన రోజులు అవి. ఈ
ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఎన్నో చేదు అనుభవాలు ఎన్నో ఇక్కడి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అసలు ఆ పాత రోజులు ఆ పాత జ్ఞాపకాలు మళ్ళీ మనందరూ దేవుడి ఆ మైండ్ కనుక ఓపెన్ అయినట్లయితే మళ్ళీ అలాంటి రోజులు రావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటాను. సంతోషంగా ఎంతో కృషితోటి ఎన్నో కష్టాలతోటి ఎన్నో సంతోషాలతోటి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా ఇంత వర్షంలో కూడా ఈ విధంగా చేస్తున్నారంటే నాకు అంటే చెప్పాలంటే మాటలు కూడా నాకు రావడం లేదు. నేను రామారావు, మా నాన్నగారి పేరు బాలగంగయ్య. అలాగే మా బ్యాచ్లో కూడా చాలామంది మంచి స్థాయిలో ఉన్నారు. నా ఫ్రెండ్స్ మా బ్యాచ్ కూడా చాలా స్ట్రాంగ్ బ్యాచ్, అంతా మంచి షెడ్యూల్గా ఉన్నారు. అది చాలా సంతోషకరమైన విషయం. ఈ కార్యక్రమాన్ని చూస్తే నాకు మాటలు రావడం లేదు, చాలా సంతోషంగా ఉంది. నాకు ఎన్నో స్వీట్ మెమరీస్ ఉన్నాయి ఈ కళామందిర్ మీద. ఈ కళామందిర్ వేదిక మీద నేను ఎన్నో ప్రైజులు తీసుకున్నాను. స్పోర్ట్స్లో నేను ఎంతోమంది సీనియర్లతోటి క్యారమ్స్, చెస్లో అంటే ఒక స్పోర్ట్స్ మ్యాన్గా నేను కూడా పిలిచేవాళ్ళు. రామాలయంలో పాటలు పాడతానని, అది చాలా గొప్ప విషయం. అది ఇప్పుడు కూడా చెప్పుకుంటారు దాని గురించి. ఆ రామాలయంలో రాముల వారే మాకు ఆ యొక్క మంచిని చెప్తారంటారు. అది ప్లీజ్ ఒక్కసారి నిమిషం అక్కడి నుంచి ఒకసారి చెయ్యండి. వాళ్ళిద్దరి మూలంగా మనకి ఎంత మంది పిల్లలకి ఎంత ఆనందం. ఆయన కొంచెం ఒక రోజు రాకపోతే నేను స్టార్ట్ అయ్యాను. దానివల్ల లేకపోతే వచ్చేవాడు కాదు. తప్పకుండా చేద్దామండి. మీ ఆశీర్వచనాలతో, మీ పెద్దల ఆశీర్వచనాలతో తప్పకుండా ప్రతి సంవత్సరం అందరూ తప్పకుండా కార్తీక మాసంలో ఎప్పుడైనా చోటు వడబోతారు. వాళ్ళే మళ్ళీ వాళ్ళకి పెద్ద ఇచ్చి మాకు చిన్న ఇచ్చినట్టు. జకీర్ మాట్లాడుతుంది. అస్సలాం వాళ్ళ అబ్బాయిని ప్రస్తుతం టీచర్గా పనిచేస్తున్నాను. ఈ కార్యక్రమానికి హాజరైన అందరినీ ఈ విధంగా చూస్తూ అంతా చాలా సంతోషంగా ఉంది. ఇలా ఈ కార్యక్రమం ఇటువంటివి మళ్ళా ఎప్పుడైనా జరిగే అవకాశం ఉండాలని, జరగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. మా బ్యాచ్ కొన్ని గొప్పతనం ఏంటంటే మొట్టమొదట 10th క్లాస్కి పబ్లిక్ ఎగ్జామినేషన్ సెంటర్ సాధించిన బ్యాచ్ ఏంటి అంటే 91, 92 బ్యాచ్ మా బ్యాచ్. దయచేసి ఇక్కడ ఖాదం గారండి, నేను పెద్దమ్మాయిని. నేను 10th క్లాస్ 93లో కంప్లీట్ చేశాను. తర్వాత ఇంజనీరింగ్ కేఎన్టీ అమిట్పూర్లో చదివాను. ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా చేస్తున్నాను. నాకు 2 అమ్మాయిలు, వాళ్ళు ఇప్పుడు చదువుతున్నారు స్కూల్లో. ఇదంతా సాధించడానికి గాడ్స్ గ్రేస్ అండ్ మన బండముత్తు కారణాన్ని నేను ఎంతో నమ్ముతున్నాను. థ్యాంక్ ఊరికి మదర్ పేరు చెన్నమ్మ, మేము ఇద్దరు బాబులు, ఒక అక్కయ్య. బ్రదర్ పేరు రాజశేఖర రెడ్డి, నా పేరు వెంకటరామరెడ్డి. నాకు 2 పిల్లలు, మా బ్రదర్కి 2 పిల్లలు. మా పెద్ద బాబు వచ్చేసి ఇంటర్మీడియట్, చిన్న బాబు
సురేష్ అందరికీ తెలుసు, మల్లిగాడు అందరికీ కూడా తెలుసు. ఇంక వీడైతే ఇంకా చెప్పనక్కర్లేదు. దాదాపుగా తెలియని వాళ్ళు కూడా పాత వాళ్ళు కూడా తెలుసు. వీడు చక్రిగాడు. అది మా గ్రూప్లో మాత్రం బాగానే ఉంటుంది. అందరూ బాగానే చక్కగా ఇది చేస్తూ ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ. నాగేశ్వరరావు గారు కొత్త వర్షంలో ఉన్నారు. ఎలక్ట్రీషియన్ శ్రీ రంగారావు గారి చిన్నబ్బాయిని. మళ్ళీ అవకాశం వస్తుందో లేదో ఈ మైక్ పట్టుకోవడానికి. 97, 98 10th బ్యాచ్ మాది. సో వల్లి, ప్రమీల, హరి, ములాలి గుర్తు చేసుకుందాం అనుకుంటున్నాము. తను అందరికీ నమస్కారం అండి. వచ్చినందుకు మా ఊరిని, మా గ్రామాన్ని, మా బొల్లబల్లి మీరు ఎప్పుడు మర్చిపోలేరు. ఎందుకంటే ఇది మీరు అందరూ తెలుసు. ఎందుకంటే ఈ వాతావరణం ఇచ్చిపెట్టి ఇంత వాన పడుతున్నా ఈ వాతావరణం ఇచ్చిపెట్టి మీరు అందరూ ఎంత కష్టపడుతున్నారో, ఎంత నష్టపోయారో అనేది అందరూ తెలిసిన విషయం. దయచేసి ఇక్కడ కేవలం ఫ్యామిలీ 2 రోజులు 3 రోజులు ఉండడానికి షెల్టర్ ఇవ్వాలి. మా మదర్ పేరు ఆర్ బాలీబాయ్. ఇక్కడ బండమూడి స్కూల్లో తెలుగు మీడియం జెడ్పీహెచ్ మామూలు స్కూల్లో చదివి పిహెచ్డీ చేసి ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్గా నేను పనిచేస్తున్నానండి. ఇప్పుడు నేను ప్రొఫెసర్గా పనిచేస్తున్నానంటే ఈ గడ్డలో పెరిగినటువంటి చదువు, అక్కడ దేవుడు ఎంత హెల్ప్ చేశాడంటే పిహెచ్డీ చేసుకొని అక్కడే నేను ప్రొఫెసర్గా సెటిల్ అయ్యానండి ఆంధ్ర యూనివర్సిటీలో. సో మన బండ్లమూడి స్కూల్ నుంచి వెళ్ళిన పిల్లలకి చాలా సెటిల్ అయిన బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది. మన సీనియర్స్ ఇన్స్పిరేషన్ కూడా చాలా ఉంది. సో యూనివర్సిటీ తరఫున కానీ గైడ్లైన్స్ కానీ హ్యాపీగా ఉంది. నేను బండ్లమూడి పాల్సునగర్ పాస్టర్ వాళ్ళ అమ్మాయిని చిన్న చర్చి అంటారు. వీళ్ళతో కలవటం ఇదే మొదటిసారి. నాకు చాలా హ్యాపీగా ఉంది. మీ అందరినీ కలవటం కూడా నాకు చాలా హ్యాపీ. నేను ఇంత కష్టపడి యూట్యూబ్లో మీ వీడియోస్ పెట్టడానికి కోసమే నేను కష్టపడి మీకు ఛానల్ పేరు గుర్తు రావడానికి డ్రింక్ పెప్సీ ఉంటుంది కదా, ఈ డ్రింక్ పెప్సీలో PVCH పెట్టండి. పెప్సీ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. మిమ్మల్ని అందరినీ తీసిన వీడియో నా పేరు షైదా అహ్మద్ అండి. మా నాన్నగారి పేరు షేక్ షైదా. ఆర్టీసీ డ్రైవర్ చేసి రిటైర్ అయ్యారండి. మా తాత పేరు పెద్ద మస్తాన్ అండి, చిన్న మస్తాన్ అండి. మా తాతగారు మైన్స్లో వర్క్ చేశారండి. థ్యాంక్ యూ. సునీత ఎక్కడున్నా ఈ మైనింగ్ క్లోజ్ చేయటం, అందరూ ఎదుటి వెళ్ళిపోవటం జరిగిపోయింది. మేము ఇక్కడ 10th వరకు చదువుకున్నా, ఇక్కడ జాబ్ రావటం నిజంగా అదృష్టం. అసలు ఈ గడ్డ మీద జాబ్ చేయటం, మేము ఇలా భవిష్యత్తులో సెటిల్ అవ్వాలని మేము వార్డు వెల్ఫేర్గా చేస్తున్నానండి. కేవలం మేము ఇక్కడ చదువుకోవడం వల్లే ఆ జాబ్ని సంపాదించగలిగాం. లేకపోతే మా వల్ల ఏది కాదు. ఇక్కడ మేము నేర్చుకున్న డిసిప్లిన్, అలాగే మా నాన్నగారు మమ్మల్ని పెంచిన విధానము మేము ఈరోజు ఇలా సెటిల్ అవ్వడానికి కారణం. ఇక్కడ ఇలా ఇంతమందిని చూస్తుంటే ఈరోజు ఇలాగే ఆగిపోతే బాగుండు అనిపిస్తుంది. చాలా బాగుంది. మళ్ళీ ఫ్యూచర్లో గెట్ టుగెదర్ ఇలాంటి ఫంక్షన్లు అన్నీ చేసుకుందాం. కాబట్టి దీన్ని ఒక హాల్ లాగా అరేంజ్ చేసుకొని మన ఊరిని మనమే దత్తత, చాలా మంది ఉద్యోగస్తులు అయ్యారు. మన ఊరిని మనం దత్తత తీసుకోవడంలో తప్పలేదు కదా. ఎంతో మంది మనం ఎంతో హెల్ప్ చేసుకుంటూ ఉంటాం. ఇది నాదో చిన్న విన్నపం. చాలా థ్యాంక్స్ అండి. నాన్నగారు వెలిసే అప్పారావు, నా పేరు అంజనాదేవి. ఇక్కడ వచ్చి ఇలా అందరూ కలుసుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఫ్రెండ్స్, టీచర్స్తో అందరితో కలిసి చాలా గ్రూప్స్ ఎంజాయ్ చేశాయి. కానీ ఇలా కుటుంబాలతో వచ్చి ఆనందంగా గడపడం ఇంకా చాలా సంతోషంగా ఉంది. దీన్ని ఇలాగే కొన్న తర్వాత అయినా మళ్ళీ కొంతమంది రాని వాళ్ళందరూ కలిసి ఇలానే ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. నేను కూడా ఇక్కడ చెన్నై బల్మోట్లో 5 years నేను ఇక్కడ చేశాను. మా నాన్నగారు కూడా ఇక్కడ మైన్స్లో జాబ్ చేశారు. అసలు ఈ సమ్మేళనంతోనే ఎక్కువ అన్ని బ్యాచ్లు కలిసాయి. ఇది ఒక వింత. అసలు ఇది గ్యాదర్ చేయడమే అసలు
చాలా తలకైపోయి నొప్పిన కూడిన వ్యవహారం. అసలు ఒక బ్యాచ్ గ్యాదర్ చేసిన ఒక బ్యాచ్ వాళ్ళు అసలు సరిగా రారు. అలాంటిది ఒకేసారి ఆత్మీయ సమ్మేళనంలో చాలా మంది వచ్చారు. ఈ ఊరోళ్ళు, పక్క ఊరోళ్ళు, ఎక్కడ ఎవరైతే ఈ మైండ్స్ లో జాబ్ చేశారో వాళ్ళ పిల్లలందరూ ఇక్కడికి వచ్చారు. అదేవిధంగా రావాలని, వాళ్ళు కూడా మంచి పొజిషన్లో ఉండాలని, ఉంటారని, ఇంకా ఇలాంటి ఆత్మీయ సమ్మేళనాలు జరగాలని నేను మనస్ఫూర్తిగా ఇంగ్లీష్ మీడియంలో చదవలేదు నాన్న. చాలా సంతోషంగా ఉంది. ఇంత రేటున్నా కూడా చాలా మంది గ్యాదర్ అయ్యారు. చాలా మంది చాలా చిన్నది అంటే 2007 బ్యాచ్ అంతే. మా స్కూల్ నుంచి చాలా మంది రాలేకపోవడానికి రీజన్, చాలా మంది వేరే కంట్రీస్ లో సెటిల్ అయ్యారు, దాని వల్ల రాలేకపోయారు. డాక్టర్ ఆంటీ వాళ్ళ పిల్లలు సౌమ్య, నిశాంత్ వాళ్ళు, తర్వాత నా క్లాస్మేట్స్ రేఖ, మానస, వీళ్ళంతా కొంతమంది అయినా ఉన్నారు, ఇప్పుడు వెళ్ళిపోయారు. బట్ రియలీ హ్యాపీ మీ అందరినీ చూడటం. కేవలం బండ్ల మోటు అనేది ఉండడం వల్ల నేను ఇలా సెటిల్ అయ్యానండి. లేకపోతే ఎక్కడో ఏం పని చేసుకునే వాళ్ళమో తెలియదు మాకు. ఓన్లీ రీజన్ బండ్ల మోట్లో మా నాన్నగారు పని చేయడం వల్ల, మిగతా వాళ్ళు చదివిస్తూ మమ్మల్ని చదివించడం వల్ల మేము ఇంత, ఆమె సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇప్పుడు సెటిల్ అవ్వడానికి బండ్ల మోటే రీజన్ అని చెప్పారు. ఇలా చాలా మంది పిల్లలు అలానే ఫీల్ అవుతున్నారండి. దానికి మన పేరెంట్స్ కి మనం థ్యాంక్స్ చెప్పాలి. ఇంత మంచి ఎన్వైరన్మెంట్ మనకి ఇచ్చినందుకు మన పేరెంట్స్ కి మనం రియలీ లైఫ్ లాంగ్ థ్యాంక్ఫుల్ గా ఉండాలి. అంతే జాగ్రత్తగా పేరెంట్స్ ని చూసుకోండి. నమస్తే అండి అందరికీ. నా పేరు సుజని, కే ప్రసాదరావు గారు అమ్మాయిని. ఎల్ఎం స్కూల్లో 5th వరకు చదివాను, 6th 7th హై స్కూల్లో చదివాను. అయితే నాకు ఇంటర్లోనే మ్యారేజ్ అయిపోయింది. కానీ ఈ ఫౌండేషన్ బండ్ల మోట్లో చదివిన కేవలం బేసిక్ వల్ల ఆఫ్టర్ 10 years మ్యారేజ్, ఆఫ్టర్ 10 years మేము మళ్ళీ చదువుకొని టీచర్ అయ్యాను. ప్రజెంట్ రేవిచెల్లో SGDగా వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. రేవిచెల్ల. నా పేరు నవ్య. మా డాడీ పేరు చింతకుంట విజయ్ కుమార్ గాంధీ, ఎలక్ట్రీషియన్. 22 years తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చాను. చాలా హ్యాపీగా ఉంది. నా చిన్న అంటే 3rd class వరకు ఇక్కడ చదివాను. అందరినీ కలవటం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. కార్తీక్ గారు, ఒంగోలు ఆల్ఫ్రెడ్ గారు, మా డాడీ వద్దరికి జస్టిస్ గారు, మీ అందరికి తెలిసే ఉంటుంది. నేను మాస్టర్స్ ఇన్ ఫిజియోథెరపీ ఫినిష్ చేశాను రీసెంట్గానే. నాకు ఈ ఊరంటే చాలా చాలా ఇష్టం. మీరు ఎట్లయితే ఇన్స్పైర్ ఒక గ్రూప్గా ఫామ్ అయ్యారో, మా ఫ్రెండ్స్ అందరు కూడా ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. దాంట్లో టీచర్స్ కూడా ఉన్నారు. మేము డిసిప్లైన్గా ఎల్ఎం స్కూల్లో చదువు స్టాఫ్ ఉండేవాళ్ళు. ఆయన చనిపోవడం చాలా బాధాకరం. వాళ్ళ ఫ్యామిలీ ఇప్పుడు లేరు ఇక్కడ, మేడం కూడా లేరు. ఇంటిగా ఉండేవాళ్ళు. ఎవరు చిన్న ఫంక్షన్ చేసుకుంటారని అనాలి. ఎల్ఎం స్కూల్లో 93 బ్యాచ్ మా దానికి తగ్గిపోయారు. ఎంతమంది 3 members మా క్లాస్లో ఉండేది. వీళ్ళు గుర్తు చేసుకోవాల్సింది ఎన్ఎన్ఎల్ గారి అమ్మాయి అమూల్య అండ్ మా నిరీషన్ రావు. ప్లాన్ క్లీన్ చేస్తే వాళ్ళు నిరీషన్ రావట్లేదు నాన్న దగ్గర. వాళ్ళ అబ్బాయి ఇంటర్లోనే వస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇలాగే అందరి మా నాన్న పేరు శ్రీనివాసరావు, మా తాతగారి పేరు జేఆర్టీ మూర్తి. నాకు గుర్తొచ్చేదంటే బండమోటు. నా పేరు రవిచంద్ర, మా డాడీ పేరు గాంధీ, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్. మార్నింగ్ నుంచి చాలా మిక్స్డ్ ఫీలింగ్ ఉందండి. చాలా హార్ట్ఫుల్గా, కొంచెం పెయిన్లో, కొంచెం హ్యాపీ ఏంటంటే ఆ చుట్టాలకి వెళ్తాను, అమ్మమ్మడికి వెళ్తాను, బ్లూలాంటికి వెళ్తాను, జాయిటింగ్కి వెళ్తాను. ఇంకా నేను చాలా సార్లు ఫేస్బుక్లో ట్రై చేసామండి. ఇండియన్ స్కూల్ ఎప్పుడు దొరకలేదండి నాకు ఎవరు. మా ఫ్రెండ్స్ బండమోట్లు అప్పటి పనులు, కానీ బండమోట్లు ఉన్నంత వరకు నేను అదే 4th standard కానీ ఇప్పుడు మార్నింగ్ నుంచి అదే పడుతుందండి. ఇది క్లోజ్ చేయకపోతే ఏమవుతుందంటే జస్ట్ ఆర్డర్ చేయలేరు. బట్ థ్యాంక్ యూ అండి అందరూ. ఆర్గనైజ్ మనకి ఈ ఊరు నేర్పించేటువంటి ఏమంటాం సంస్కారం కాబట్టి ఈ సభకి ఎంత వన్నీ తీసుకొచ్చేటువంటి ఎంహెచ్ ప్రసాద్ అంకుల్కి ఒకసారి అందరూ చూడాలి సార్. మా అందరి తరఫున ఇవే సార్, మాకు మీకు శుభాభివందనాలు. నాకు ఎంతో సంతోషమైన సమయము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ. అందరికీ ఎక్కడుంది అంకుల్ మంది? ఓకే.
అందరికీ నా కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు. ఈ సభకి, ఈ సమావేశానికి ఒక ఆలోచన కల్పించినటువంటి ఈ గ్రూప్, ఈ యువతరం, నేను వాళ్ళకి స్ఫూర్తి కాదు, వాళ్ళే నాకు స్ఫూర్తి. వాళ్ళు బంగపు మట్ట కోసం మనం ఏం చేయగలం అని దాంట్లో వాళ్ళు అనుకోకుండా వాళ్ళు నాలో రగిలించినటువంటి ఒక నిప్పు కణిక వర్షం పడుతున్నా వెలుగుతూనే ఉంది. అడవికి అర్జెంటుకుంది, ఇది మొదలు, ఇది మళ్ళీ తిరిగి వెలుగుతుంది. ఇక్కడ ఎవరికి స్వార్థం లేదు. ఇక్కడ అందరూ ఉద్యోగం చేసిన వాళ్ళు చిన్న చిన్న ఒక కుటుంబంలో ఉండే చిన్న చిన్న కలహాలు, కలతలు, చాలా గొప్పగా ఓరవరలు కురుస్తాం నా పైన. ఆప్యాయతతో ఇక్కడికి ఎంత ప్రకృతి సహకరించకపోయినా మీరందరూ వచ్చి ఈ సమావేశాన్ని చాలా హృదయరంజకంగా తయారు చేసినందుకు మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు. 1966లో ప్రారంభమైనటువంటి ఈ గని ప్రస్థానం భారతదేశం అని ఉత్తరాది నుంచి, ఢిల్లీ నుంచి, కలకత్తా నుంచి, ఈ స్టేట్ హాస్పిటల్, కేరళ నుంచి, తమిళనాడు నుంచి అన్ని రాష్ట్రాల యొక్క వ్యక్తులు ఇక్కడ పనిచేసి వెళ్ళారు. ఇదొక మినీ భారతం. ఈ మినీ భారతం ఎవరికి చెందకుండా పోవటం అనేది ఒక చిన్న ఆందోళన కలిగించినటువంటి విషయం. ఆ ఆందోళనలోంచి వచ్చినటువంటి ఊహే ఇవాళ మీ అందరి ముందు మనందరినీ నిలబెట్టినటువంటి కారణం. ఇది సమిష్టి కృషి, ఒకరి ఆలోచన మాత్రమే. బతిమాలందరూ ఎంతో కష్టపడి తమ రకరకాలైనటువంటి సలహాలు ఇచ్చారు. ఎలా ముందుకెళ్లాలో వాళ్ళు కూడా ఒక దిశానిర్దేశం చేశారు. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఈ సభ వర్షం లేకపోతే బాగుండేది అనేది ఒట్టి మాట, వర్షం ఉన్నా లేకపోతే ఉంటే బాగుంటుంది. కాబట్టి ఈ మైన్ గురించి ఇందా మనం మాట్లాడుకున్నాం. ఇది తిరిగి తెరిపించడానికి మనం వాళ్ళకి అంకురం పాతాం, ఒక చెట్టు నాటాం. ఈ గనిలో పనిచేసినటువంటి అమరులైనటువంటి ఉద్యోగుల స్మృతి చిహ్నంగా, వాళ్ళ గుర్తుగా మనం ఇక్కడ మొక్క నాటాం. ఆ మొక్కని బతికించవలసిందే ఈ బండ్లమట్లో ప్రజానికని నేను శిరసు వంచి రిక్వెస్ట్ చేస్తున్నాను. అది అలాగే పెరుగుతూ వృద్ధులాలి. అలాగే ఎమ్మెల్యే గారు పాతిన ఆ మొక్క కూడా చాలా గ్రీనరీతో, ఆకుపచ్చదనంతో ఈ అడవి తల్లిలాగా మళ్ళీ తిరిగి గని తెరుచుకునేలాగా, ఇది ఇంకా పచ్చదనంతో మెరిసిపోయేలాగా మనం ప్రయత్నం చేయాలి. అందుకు ఇప్పుడున్న యువతరం మరింత జాగ్రత్తగా, కట్టుబాటుతో, క్రమశిక్షణతో, ఐకమత్యంతో కలిసి పనిచేయాలని మీ అందరికీ మనవి చేస్తూ, నాకెందుకు సన్మానం చేశారో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళకి వాళ్ళే చేసుకున్నారు చాలా తక్కువ, వాళ్ళకి వాళ్ళే సన్మానం చేస్తున్నారు. నాకు తెలియదు, అది అందరికీ సంబంధించింది. థ్యాంక్ యూ ఎవరిబడి. అదే థ్యాంక్ యూ ఎవరిబడి. థ్యాంక్ యూ అంకుల్. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा। तव शुभ नामे जागे, तव शुभ आशीष मागे, गाहे तव जय गाथा। जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे, जय 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 हे।